నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ బిత్తిరి సత్తి చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా చాలా చాలా వైరల్ గా మారుతున్నాయి వివాదాస్పదంగా కూడా ఖచ్చితంగా మారాయి చదువు ఎక్కువైతే కాకరకాయ కీకరకాయ అయినట్టు అన్న చందాన కామెడీని పండించాలి అన్న ఆలోచనలో ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తూ ఉంటారు ఎంతటి మహానుభావులు అయినప్పటికీ అదే కోవకొస్తాడేమో ఇప్పుడు ఆయన బిత్తిరి సత్తి సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు అంటే ఆయనని కాదమ్మా అంటే మనకి ఇప్పుడు ఐకమత్యమే మహాబలం హిందూ సనాతన సాంప్రదాయంలో ఈ ఐకమత్యం అనేది లోబడడం వల్ల ఎవరు పడితే వాళ్ళు అంటే ఆధిపత్యాన్ని ఇప్పుడు నా ఐడెంటిటీ కోసం నేను పాపులర్ అవ్వడం కోసం ఎంచుకునేటువంటి మార్గాలు ఎవరు పడితే వాళ్ళు మన ధర్మానికి అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను గ్రంథాలను అపహాస్యం చేస్తూ హాస్యాన్ని పండించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న వెంకటేశ్వర స్వామి సుప్రభాతం దానికి సంబంధించిన వక్రీకరిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏదో యూట్యూబ్లో వీడియో చేసి పెట్టడం కాదు, ఒక సమావేశంలో ఇతను మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు తప్పట్లు కొడుతున్నారంటే ఏంటి వాళ్ళు పరధర్మంలో ఉన్నారు, వాళ్ళు కావాలనే లైమ్ లైట్ లోకి రావటం కోసం మాత్రమే చేసినటువంటి ఒక దిక్కుమాలిన స్టంట్, అందులో ఎటువంటి సందేహం లేదు. తిను ఒక హిందూ అయి ఉండి మన భగవద్గీతని లేకపోతే మన భాగవతాన్ని మన ఇతిహాసాలని ఇట్లా అపహాస్యం చేయటం మనకు అసలు ఏది మన బుద్ధి ఏమైంది అనేది ఇక్కడ ప్రశ్న. అదే ఇప్పుడు మనకు చూడండి సినిమాలు మనం రాముల వారి చరిత్ర ప్రభాస్ గారిని హీరోగా పెట్టి అతను కూడా హిందువే. ఇప్పుడు అక్కడ చేసింది సినిమా చేసింది నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, వాళ్ళందరూ హిందువులమే. అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇప్పుడు మనల్ని మనం కోల్పోవడంతో అవతల వాళ్ళు ఆ అజ్ఞానంతో ఏమనుకుంటున్నాం అనేది తెలియట్లే అసలు. అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ప్రతి ఇంట్లో ఒక చిన్న పిల్లోడు, మీరు చిన్న వీడియో చూసారా, ఒక చిన్న పిల్లోడు భగవద్గీత అంటే ఏంటి అనే చెప్తున్నాడు అనే దానికి ఏం చెప్పాడు ఆయన, ఒరే నువ్వు ఒక బొమ్మ కొనడానికి వెళితే ఆ బొమ్మను తయారు చేసిన వాడు ఒక మాన్యువల్ పెడతాడు, ఆ బొమ్మను ఎలా నువ్వు ఆపరేట్ చేయాలని. మనుషుల యొక్క మాన్యువల్ భగవద్గీత, ఎలా బతకాలి ఎలా బతకూడదు. పసివాడు అంటున్నాడు, వాడు చిన్న పుట్టాడు హిందీ షోలో, అతను ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ, యాపిల్, బి ఫర్ ఇది కాదు. అంటే ఆ జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాడిలో ఆ శక్తి నిబిడీకృతం అయింది, ఆడుకున్నటువంటి జ్ఞానం. ఇప్పుడు అక్కడ ఆ కుర్రోడు ఎక్కడ నెతుక్కోవట్లేదు. ఇది ఎక్కడొచ్చింది అంటే పెంపకంలో లోపం. ఇప్పుడు మాట్లాడినటువంటి బిత్తిరి సత్తిదా, లేకపోతే దాన్ని ఎంటర్టైన్ చేస్తూ చుట్టూ ఉన్నవాళ్ళదా, లేకపోతే తనను పెంచిన వాళ్ళదా, తను పెరిగిన వాతావరణందా, అంటే 100% ఇవన్నీ కూడా భాగస్వామ్యం అయింది. మన ధర్మం మీద మనకి అవగాహన లేకపోవడం, భగవద్గీత గురించి పూర్తిగా ఎవరికి తెలియకపోవడం. ఇప్పుడు మిగతా ఉన్నాయమ్మా, మీకు మిగతా గ్రంథాలు ఉన్నాయి, బైబిల్, ఖురాన్ ఇవన్నీ ఉన్నాయి, అవి ప్రవక్తలు రాస్తే వచ్చినాయి. కానీ భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు చెప్తే వచ్చింది, భగవత్ వాచ. ఇది భగవంతుడి నోట మనకు తెలియబడినటువంటి, దీని గురించి ఎవరికి ఏం తెలుసు? 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఏం చెప్తున్నాయి, దాని గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు. చూడండి, రాముల వారిని అపహాస్యం చేసినందుకు దారుణమైనటువంటి మరణాన్ని పొందారు. అంటే మరణం అందరికీ సహజమే, కానీ కళ్ళు పోయి అంటే మనం దేంతో చేస్తాము, నవ్వుతూ చేసిన పనిని ఏడుస్తూ అనుభవించాల్సి. ఇది కలియుగ అక్షర సత్యం. కర్మ కట్టి కుడిపేస్తుంది, ఎత్తుక్కుంటూ వస్తుందమ్మా. అయితే సినిమాల విషయంలో కానీ ఏదైనా అపహాస్యం జరిగినా, లేకపోతే ఏదైనా కొంత లిబర్టీ తీసుకుని సినిమాలు చేసినా, లేకపోతే ఇట్లాంటి కామెడీ షోస్ చేసినప్పుడు కొంతమంది సో కాల్డ్ సెక్యులర్స్ నుంచి వచ్చేటటువంటి స్పందన ఏంటంటే, నెటిజన్స్ లో మనం చూస్తూ ఉంటాము, సినిమాని సినిమాలో చూడాలి, కామెడీని కామెడీలా తీసుకోవాలి అని పెద్ద చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు గంటల కొద్దీ చెప్పినట్టు కమెంట్లు పెడుతుంటారు. ఎట్లా చూడొచ్చు సార్ దాన్ని? అమ్మా, ఇప్పుడు సినిమా అనేది మనకి సినిమా ఆవిర్భావం జరిగి ఎంతకాలం అయింది? 100 ఏళ్ళు అవుతుందా? మనం 80-90 years అవుతుంది. మనం 75 చేసుకుని 10 ఏళ్ళు అయిపోయింది. 85 సంవత్సరాల క్రితం ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచాన్ని చూసాం. మహామహులు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాలని, కావ్యాలని మనకు అందించారు.
వాళ్ళు ఎక్కడా కూడా హిందూ ధర్మంలోదే హాస్యానికి ఏమైనా తక్కువ. అలనాటి ఆ సినిమాల హాస్యపు సీన్స్ ఎంత బాగుండేవో, ఎవ్వరూ నొచ్చుకో, ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి. ఇప్పుడంతా కూడా వ్యంగ్యం తప్ప ఎక్కడున్నారమ్మా హాస్యాన్ని? మీరు చూస్తున్నారు, కొడుతూ ఉంటే కామెడీ, కామెడీ, కొడుతుంటే నవ్వుకోవటం, కలర్ తో మాట్లాడితే కామెడీ, హైట్ తో మాట్లాడితే కామెడీ, ఒళ్ళున్న వాళ్ళతో కామెడీ, ఇదే కామెడీ. కామెడీ కామెడీ కామెడీకి అర్థమే మారిపోయింది. సినిమా అక్కడ వాళ్ళు మనకి రాయలింగ నరసింహారావు గారు, సూర్యకాంతం గారు చూడడానికి గాంభీర్యంగా ఉన్న ఏదేది ఆవిడ గయ్యాలి అత్తగా ఉన్న అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎంత అది చూస్తూ కూడా హెల్దీ కామెడీ అమ్మ. అటు చూడండి, మీకు ఈ స్మైలింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, పొద్దుటే లాఫింగ్ క్లబ్స్, వాళ్ళు కొని తెచ్చుకుంటారు నవ్వుని. దానివల్ల మన శరీరంలో దీనికోసం డొపామైన్ కోసం ఈ లాఫింగ్ క్లబ్స్ పెట్టుకుని యాంత్రికంగా నవ్వుతారు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. అది ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి జోక్ని, హాస్యాన్ని పుట్టించే, రసం పుట్టించేటువంటి ఒక 4-5 మాటల్ని మాట్లాడడం ద్వారా నవ్వు మనస్సులోంచి వచ్చి ఆనందంగా ఉంటుంది. అది హెల్దీ. అంతే తప్ప ఇలాంటి వాటిని సినిమాలాగే చూద్దాం. సినిమా ఎలా తీయాలి? బాధ్యత లేదు. బోడంత సమాజాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని మనం అనుసరించాలి. అప్పట్లో సినిమాలు సంవత్సరాలు ఆడేవి. ఇప్పుడు ఈ వారం వస్తే వచ్చే వారం ఇంకేం వస్తుంది? పోటీ పెరిగింది, క్వాలిటీ లేక కాబట్టి అది ఇలా జరుగుతోంది. సినిమా అంటే ప్రతి ఒక్కడి బాధ్యత. అలా అని చెప్పేసి మనకి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి, వ్యక్తి స్వాతంత్రం ఉందని చెప్పేసి మన హిందూ ధర్మ గ్రంథాల మీదకే ఎందుకు వెళ్ళాలి? చూపించాలి, అవసరమే. అది ఎంతవరకు, ఏంటి, ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం మనం? అయితే ఇంకొంతమంది మేధావులు, కొంతమంది పక్కా సెక్యులర్స్ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను కూడా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు, లోటుపాట్ల గురించి మాట్లాడటమో లేకపోతే హాస్యం చేయటమో ఇట్లాంటివేవో మాట్లాడుతున్నారు కదా, మరి మీకు దమ్ము లేదా వేరే ధర్మం గురించి మాట్లాడటానికో లేకపోతే వేరే గ్రంథాల గురించి మాట్లాడటానికి మీకు దమ్ము లేదా అంటే, దమ్ము లేకపోవడం కాదు, వాటి గురించి మనకు తెలియదు, అవగాహన రాహిత్యం, వీటి గురించి తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అన్నట్టు. ఎంత అసలు ఇంకా తెలివికి పరాకాష్ట అంతే. మూర్ఖత్వం అమ్మ. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని మనం అంటాం ధర్మంలో ఉన్నవాళ్ళు. సెక్యులర్స్ ఏమంటారు? దేవుడు లేడు అంటాడు. మరి లేడు అన్నదానికి మీరు ఏమంటారు అంటే అజ్ఞానం అంటారు. సైన్స్, ఇదంతా సైన్స్ అంతే. నువ్వు సైన్స్ అని పేరు పెట్టుకున్నావు, ఇంకొకళ్ళు దేవుడు అని పేరు పెట్టుకున్నారు. దేవుడు లేడు చెప్పు, నువ్వు దేవుడు లేడు అని. ఇప్పుడు నీ లోపల నిన్నంటూ ఒకటి నడిపిస్తున్నది, అదేంటది? అది వదిలేసి వెళ్ళిపోతుంది కదా. అదే ఒక దైవ శక్తి నీలో ఉంది. నువ్వు లేవా? ఉన్నావుగా. నీలో కనిపిస్తున్నటువంటి ఆ శక్తిని, ఆ శక్తి పేరే దైవం అనుకోవచ్చుగా. లోపల శక్తి ఉంటే మనిషి, లేకపోతే మృతం. అదే దైవశక్తి. శివం ఉంటే మనిషి, మనిషి తలకట్ట తీసేస్తే శవం, శివం వదిలేసి వెళ్ళిపోతే శవం. అదే దైవత్వం. అంటే ఆయన నేను అనే పేరు. అంటే శివం అంటే, శివుడు అంటే మంగళాలు చేసేవాడు, దిక్కులన్నింటినీ అంబరాలుగా కలిగిన వాడు. అంతే తప్ప మనకు ఒక రూపం అంటూ లేదు. ఉంది, ఆ రూపమే జ్యోతిష్వరూపుడు. ఆ జ్యోతిష్వరూపుడే మనకి గోచరించడం కోసం 12 జ్యోతిర్లింగాలుగా, లింగం అంటే ఒక ఆకారంగా, అంటే మన జన్మ రాహిత్యాన్ని తెలియచెప్పుతూ, శివలింగం అలాగే ఎందుకు ఉంది అంటే దానికి ఒక అమ్మవారు పానపట్టంగా ఉంది, స్వామి గోపురంగా ఉన్నాడు. ఇదంతా కూడా సృష్టి ఇలా ఉంది అని చెప్పడం కోసం ఒక రూపాన్ని దాటి. అలాంటిది మన హిందూ అంటే ఎవరికి హాస్యాన్ని పండించుకోవాలన్నా, లేకపోతే మీ గొప్పతనాన్ని, మీరు గొప్పవాళ్ళని ప్రూవ్ చేసుకోవాలన్నా, ఇది ఒక్క ధర్మమే దొరికిందా మీకు? కృష్ణుడి గురించి మాట్లాడతారు కొంతమంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, కృష్ణుడిని ఇట్లా ఫ్లర్ట్ చేస్తాడు అని చెప్పి. మరి కృష్ణుడు ఇంకా చాలా చేశాడు, వాటన్నిటి గురించి ఏమి ఉండవు. అంటే ఇప్పుడు ప్రతి యుగాలమ్మా, యుగానికి ఒక ధర్మం నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం ఆ విష్ణుమూర్తి రామచంద్రుడిగా అవతారం తీసుకున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మగా తీసుకున్నాడు, జన్మలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని మనం అంటే ఏంటి, మనం చాలా అల్పమైన జీవితం అమ్మ. ఇప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోతే రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియని జీవితాలు మనవి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అది అనేసి అంటే అవుట్ ఆఫ్, అంటే ఒక తెలియకుండానే అలా జరిగిపోయింది అని అనుకున్నా కూడా అలా అనేయటం, తర్వాత ఒక క్షమాపణ చెప్పేయటం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అమ్మా, ఇప్పుడు చిన్న పిల్లోడు అయితే ఏదో తెలియక పొరపాటు చేశాడు, సరిదిద్దుకోవడానికి అవకాశం, ఎదుగుతూ ఉంటే మార్పు వస్తూ ఉంటుంది.
ఒక సొసైటీలో ఆయనేమి చిన్న చితకా చిన్న వ్యక్తి చితకేం కాదు. కాదే. ఉమ్. మొన్న లాస్ట్ జరిగిన ఎలక్షన్‌లో కూడా ఆయన ప్రసంగాలు నేను విన్నాను. కొంచెం బావుంటాయి. బానే ఉన్నాయి. మరి అలాంటిది ఇంత అజ్ఞానమా? ఇది ఇది ఇంకా దీన్నేమనాలి? అజ్ఞానమా, అహంకారమా? అజ్ఞానమే అనుకోవాలి. అదే అహంకారం అయితే దానికి సమాధానం చెప్పాల్సుంటుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అందరం హిందూ ధర్మం మీద జరుగుతున్నాయి. దాన్ని మనం కాపాడుకోవడం కంటే మనం పెద్ద పోటుగాళ్ళం ఏం గాదు. ధర్మాన్ని కాపాడేంత గొప్పవాళ్ళం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఉనికిని మనం కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం సంఘటితం అవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు తోడవ్వాలి కదా తోడవ్వాలి. సార్ కదా. ఇది అంటే మనకెందుకులే కాదు, మనది కాబట్టి మనం కాకపోతే ఇంకెవరొస్తారు? హ్మ్. ఆ ధర్మంతో ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఒక రకమైనటువంటి ఇప్పుడు చూడండి, ఏదో పూజ చేస్తే ఫలితం కలిసొస్తుంది. ఇక్కడ ఈ ధర్మానికి అంటే ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు పరిరక్షించట్లేదు. నీ ధర్మంలో నువ్వు నడవట్లేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇలాంటి వాటికి ప్రతిఘటించకపోతే దానికి పర్యవసానం మనం వ్యక్తిగతంగా, పర్సనల్‌గా కూడా కోల్పోవాల్సొస్తుంది. అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పు చేసేవాడికి శిక్ష ఎలా అయితే దాన్ని ఉపేక్షిస్తున్న వాడికి కూడా శిక్ష పడే అవకాశం. ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. హ్మ్. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన తెలియకే చేసుంటే ఇది తప్పు సరిదిద్దుకో అని చెప్పాల్సినటువంటి బాధ్యత చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కూడా ఉంది. మనకెందుకులే Yeah. రేపు వేరే వాళ్ళు దీనికి స్పందించే వాళ్ళు స్పందిస్తారు అని వేడుక చూడటం అనేది కరెక్ట్ కాదు. Correct. ఒకవేళ నిజంగా మీరు తప్పు చేసుంటే భగవద్గీత మీద మీరు చేసినటువంటి ప్రచారం దుష్ప్రచారమో లేకపోతే వెకిలితనమో వ్యంగ్యమో కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఒక 54 భగవద్గీతలు అంటే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి ప్రతి ఇంట్లోనూ చేరుతున్నటువంటి గ్రంథం భగవద్గీత నెంబర్ 1 ప్లేస్లో ఉందమ్మా. బా. నెంబర్ చాలా 1 ప్లేస్లో ఉంది. సంతోషం. అంటే కొంచెం జనాల్లో కూడా అవేర్నెస్ వస్తుంది. విత్రిసత్య గారికి ఈ వీడియో మూలకంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చేసిన ఈ పొరపాటుకి దీన్ని నెత్తిన పెట్టుకుని ఇంటింటికి మీరు పంచి పెడతారో లేకపోతే నేను చేసింది పొరపాటు నన్ను క్షమించండి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటూ ఈ గ్రంథాన్ని ప్రతి ఇంటికి ఒక 54 108 పంచిపెట్టడం ద్వారా ఒకవేళ ఆయనలో ఆ మార్పు రావాలని కోరుకుంటూ ఈ గ్రంథాలు ఖచ్చితంగా ఒకవేళ ఆయన చేసింది తెలియక చేస్తే ఈ సూచనల్ని ఖచ్చితంగా ఒకవేళ ఆయన దాకా వెళ్తే పాటిస్తారు. అహంకారంతో చేస్తే మాత్రం పాటించరు. అయినా శిక్ష వేయడానికి మేము ఇంకొకళ్ళు కాదు, దైవం ఉంది. దైవం కాదు, దైవ శక్తి ఉంది. మన చుట్టూ పంచభౌతాత్మకమైన శక్తి బయట ఉంది, లోపల ఉంది. అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అనవసరంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఖచ్చితంగా దీన్ని అనుసరించాలి అని కోరుతూ ఎవరు ఎవరిని అంటే మీరు వ్యక్తిగతంగా దోషణలు చేసుకోండి, కానీ ధర్మం దయపోస్తే మాత్రం గ్రంథాలని ఋషులు మనకు అందించినటువంటి ఋషి అంటే దాన్ని చదవడం ద్వారా ఋషి రుణం తీసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని లిఖించినటువంటి ఋషి యొక్క శాపానికి కారణం అవుతాం. పరమేశ్వరుడు శపించిన ప్రాయశ్చితం ఉంటుంది, ఋషి గురువులు శపిస్తే దానికి ప్రాయశ్చితం లేదు. ఇది జన్మ జన్మల కట్టి కుడిపేస్తుంది. ఎన్ని జన్మలు అనేది మీరు చేసినటువంటి పాపానికి ఉన్నటువంటి విలువను బట్టి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మిత.